బోనాల పండుగ గత నెల నుండి కూడా ఈ నెల 9 తారీఖు వరకు కూడా హైదరాబాద్లో రంగరంగ వైభవంగా జరిగింది అని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్న మాటలు, సందర్శకులు కూడా చెప్పుకుంటున్న మాటలే. కానీ అక్కడ ఇక్కడ కొన్ని ఏర్పాట్లలో లోపాలున్న ప్రభుత్వం కొంత ఇబ్బందులు పడ్డ విషయము అంటే ప్రజలు కావచ్చు, సందర్శకులు కావచ్చు, లేకుంటే మనం చూసినాం కదా చాలా వరకు కూడా బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా కొంతమంది మనతో చెప్పిన దాఖలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏర్పాట్లు కరెక్ట్గా లేవు, బోనం ఎత్తుకొని పోతే కూడా గంటల తరబడి కూడా మనం లైన్ నిలబడ్డ పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది అని చెప్పేశారు. సో ఈరోజు లాస్ట్ బోనాలు 9 ఆగస్టు నాడు, ఈ రోజుకు 2024 నాడు లాల్ దర్వాజా మాంకాళి అమ్మవారి లాస్ట్ బోనం ఈరోజు ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో ఈరోజు భారీ ఎత్తున కూడా ఇక్కడ సందర్శకులు కావచ్చు, భక్తులు కావచ్చు కూడా బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరుపుకోవడానికి రావాల్సి వస్తారు. కానీ ఈరోజు ఏర్పాట్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. సో కానీ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మళ్లింపు దశలుగా అంటే ఈరోజు అంబర్పేట కావచ్చు, లేకుంటే ఇక్కడ మాంకాళి కావచ్చు, చాలా చోట్ల అంటే 4 చోట్ల ప్రధాన టెంపుల్లలో 4 చోట్ల కూడా ఈరోజు బోనాల పండుగ ఘనంగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో నిర్వహించడం అనేది అయితే జరుగుతుంది. మనం గతంలో చూసినాం, ఫస్ట్ గోల్కొండ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అయినాయి. బల్కంపేట ఎల్లమ్మ అయిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్వాలి మాంకాళమ్మ తల్లి కూడా కావడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు ఈ 3 అయితే కంప్లీట్గా మనం చూసినట్లయితే కొంతమంది మనకు చెప్పారు ఇక్కడ ఏర్పాట్లల్లో స్థానికులు చెప్పిన మాటలు మనం చెప్పేది కాదు, ఏర్పాట్లలో ప్రభుత్వం కొంచెం ఫెయిల్ అయినట్లనే అనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వీఐపీలకు ఒక దర్శనము అంటే బోనం ఎత్తుకొని గంటల తరబడి కూడా లైన్ నిలబడ్డా కానీ అమ్మవారు దర్శనం చేసుకోవడానికి గంటలు పట్టింది. హాఫ్ అన్ అవర్లో పోయేది గతంలో అయితే. కానీ ఈ సంవత్సరం మాత్రం బాగా 2-3 గంటలు పడుతుందని కూడా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఏర్పాట్ల విషయంలో ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా అంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉండాలో వాళ్ళు ఎంత మాత్రం ప్రయత్నించినా కానీ కొంతవరకు లోపాలు ఉండడం వల్ల పోలీసులకు ఇక్కడ భక్తులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనం కళ్ళకు కట్టినట్లు మనం చూసినాం. కానీ ఈరోజు లాస్ట్ బోనం కాబట్టి ఈరోజు అంటే ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు అంటేనే హైదరాబాద్ బోనాలు అంటారు, దీన్ని ఎంతో స్పెషల్గా ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి అంటే చాలా రూట్లో కూడా ఇక్కడ నుంచి భక్తులు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఓల్డ్ సిటీ మెయిన్గా ఓల్డ్ సిటీ ఉంటుంది కాబట్టి అక్కడ మరి ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ మళ్ళిస్తున్నారని చెప్పేసి కూడా మనము మాట్లాడుకునే ప్రయత్నం మనం చెప్దాం. ఇప్పుడు క్లియర్ కట్గా మనం ఇప్పుడు ట్రాఫిక్ విషయం మాట్లాడడానికి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఇప్పుడు ఆ బోనాలు ఎత్తుకొని ఎక్కడి నుంచి రావాలి, మరి వాహనదారులు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోవాలి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే మనం క్లియర్గా మనము చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ట్రాఫిక్ను మళ్ళిస్తున్నారు అనేది చెప్పేసి కూడా మనం చూద్దాం. లాల్ దర్వాజా బోనాలు ఈరోజు లాస్ట్ బోనాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే అమ్మవారి. సో ఇక్కడ నుంచి ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు మనం చూసినట్లయితే ఒకటోది ఇంజన్ బౌలి పల్క్నామా వైపు నుంచి అలియాబాద్ వైపు వచ్చే వాహనాలను అనుమతిస్తారు. వీటికి కొత్త షేపీర్గంజ్ టీ జంక్షన్ వద్ద గోష్మాల్ తాడ్వాన్ లేదా మిస్రగంజ్ ఖిలావత్ వైపు మళ్ళిస్తారు. అంటే ఇంకోటి మహబూబ్ నగర్ వైపు నుంచి వచ్చేటి కూడా ఎక్స్ రోడ్ నుండి వచ్చే అలియాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇంజన్ బౌలి వద్ద జమాన్గా గోశాల తాడ్వాన్ లేదా ఖిలావత్ వైపు మళ్ళిస్తారు. ఇంకో విషయానికి వస్తే నాగుల్ చింత సుధా ట్రాకిస్ నుంచి లాల్ దర్వాజా దేవాలయం వైపు వచ్చే వాహనాలను నెవర్మౌంట్ వద్ద సుధా ట్రాకిస్ గౌలిపురా మీదుగా మళ్ళిస్తారు. గౌలిపుర నుండి లాల్ దర్వాజా మౌడ్ వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబాద్ మీదుగా మీర్ చౌరాస్తా వైపు మళ్ళిస్తారు. ఇక్కడ మళ్ళీ చార్మినార్ నుండి నాగుల్ చింత వైపు వచ్చే వాహనాలను హరిబోలి ఓల్గా హోటల్ మరియు మిస్రగంజ్ వైపు మళ్ళిస్తారు. ఇక్కడ రాజన్న బోలి నుండి లాల్ దర్వాజా దేవాలయం వైపు వచ్చే వాహనాలను వెంకటేశ్వర స్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజి వైపు మళ్ళిస్తారు. కందిన్గల్ గేట్ నుండి లాల్ దర్వాజా ఆలయంకి వచ్చే వాహనాలను ఓపీ చెత్తినాక పిఎస్ వై జంక్షన్ వద్ద గౌలిపుర వైపు మళ్ళిస్తారు. బాలాగంజ్ నుండి లాల్ దర్వాజా ఆలయానికి వచ్చే వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టార్చ్ నాగుల్ చింత జంక్షన్ వైపు మళ్ళిస్తారు. ఉప్పుగూడ చెత్తినాక నుండి గౌలిపుర మీదుగా వచ్చే వాహనాలను మహమ్మద్ షుకూర్ మసీదు వైపు మళ్లిస్తారు. వీటిని బాలరాజ్ జ్యువెలర్సీ గౌలిపుర ఎక్స్ రోడ్ వద్ద మొగల్పుర పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. వాళ్ళ కందిగల్ గేట్ ఫ్లైఓవర్ నుండి చెత్రనాక ఓపీ కింద వచ్చే వాహనాలను విఎన్ఆర్ రెడ్డి కమాన్ ఉప్పుగూడ జెండా వైపు మళ్లిస్తారు.
పాత చంద్రాయన్ గుట్ట నుండి ఛత్రిఖాన వైపు వచ్చే భారీ వాహనాలను అనుమతించరు. వీటిని సంతోష్ నగర్ చంద్రాయన్ గుట్ట వైపు మళ్లిస్తారు. పత్తే దర్వాజ్ నుండి హిమ్మత్పుర ఎక్స్ రోడ్ రాజేష్ మెడికల్ హాల్ వైపు వచ్చే వాహనాలను ఓల్గా హోటల్ టీ జంక్షన్ వద్ద కిలావత్ రోడ్ వైపు మళ్లిస్తారు. గౌలిపుర నుండి సుధా థియేటర్ వైపు వచ్చే వాహనాలను మహమ్మద్ షుకూర్ మసీద్ వద్ద వోల్టా హోటల్ మొగుల్పుర ఎత్తికా చౌక్ దగ్గర మీర్ చౌక్ వైపు మళ్లిస్తారు. ఛత్రినాక ఓపి నుండి గౌలిపుర వచ్చే వాహనాలను గాంధీ విగ్రహం వద్ద శ్రీరామ్ నగర్ కాలనీ నుండి సిఐబి కోటర్స్ సుల్తాన్ షాహీ లలితా బాగ్ మరియు మొగుల్పుర వైపు మళ్లిస్తారు. మీర్ కా దైరా మొగుల్పుర నుండి అరిబోలి ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. మొగుల్పుర వాటర్ ట్యాంక్ ప్రాంతం వైపు వస్తారు. ఆప్రా హాస్పిటల్ మరియు మొగుల్పుర వాటర్ ట్యాంక్ నుండి చార్మినార్ వేన్ రోడ్ వైపు వచ్చే వాహనాలను బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. భవానీ నగర్ మీరా జిమ్లా తలాబ్ నుండి చార్మినార్ వచ్చే వాహనాలను బీబీ బజార్ ఎక్స్ రోడ్ వద్ద అలియాబాద్ కోట మీర్ అలాం నుండి మళ్లిస్తారు. అలిజా కోట్ల మొగిలిపుర నుండి సర్దార్ మాల్ రోడ్ మీదుగా చార్మినార్ వైపు వచ్చే వాహనాలను షేక్ మైదాన్ ఖాన్ వద్ద అసిజా డాంక్ మసీద్ వద్ద ఆర్మన్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. యాకత్పుర గుజార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఎతిబాద్ చౌక్ వద్ద మీర్ అలాం నుండి మరియు అలీజా కోట్ల వైపు మళ్లిస్తారు. పురాణి హలివా నుండి చెత్త బజార్ మీదుగా టిప్పు ఖాన్ మసీద్ వైపు వచ్చే వాహనాలను లక్నా కోట్ ఎక్స్ రోడ్ వద్ద జంక్షన్ లేదా దాల్ స్పీష్ వైపు మళ్లిస్తారు. చంద్రాయన్ గుట్ట నూర్ ఖాన్ బజార్ ఎస్జే రోటరీ శివాజీ బ్రిడ్జ్ నుండి సాలోరి జంగ్ మ్యూజియం వైపు వచ్చే వాహనాలను ఎస్జే రోటరీ వద్ద పురాణా ఆలివే రోడ్డు శివాజీ బ్రిడ్జ్ మరియు చంద్రాయన్ గుట్ట వైపు మళ్లిస్తారు. ఖిలాఫత్ రోడ్డు లేదా మసిబోల్ రోడ్డు నుండి లాల్ బజార్ వైపు వచ్చే వాహనాలను మోతిగల్ టీ జంక్షన్ వద్ద ఖిలాఫత్ ప్లే గ్రౌండ్ లేదా ముసాబాలి వైపు మళ్లిస్తారు. బండికే అడ్డా ఝాన్సీ బజార్ నుండి గుజలాల్ హౌస్ వైపు వచ్చే వాహనాలను మిటకే షేక్ వద్ద ఝాన్సీ బజార్ మరియు చెలాపుర వైపు మళ్లిస్తారు. ఝాన్సీ బజార్ చెలాపుర నుండి చక్రం అడ్డా వైపు వచ్చే వాహనాలను ఝాన్సీ బజార్ వద్ద చెలాపుర వైపు మళ్లిస్తారు. పురాణపూల్ గుడ్విల్స్ హోటల్ మరియు ముస్రం బోగిలి నుండి మూసీ నది వెంట ఉన్న హైకోర్ట్ గేట్ నెంబర్ 1 మీదుగా నయాపూల్ వైపు వచ్చే వాహనాలను ముస్లిం జంగ్ బ్రిడ్జ్ వద్దగా భూలక్ష్మి ఆలయం బేగం బజార్ ఛత్రి వైపు మళ్లిస్తారు. గౌలిపుర సిద్దియాబ్ బజార్ నుండి నయాపూల్ వచ్చే వాహనాలను అబ్దుల్గంజ్ వద్ద ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వెనుక రోడ్డు మీదుగా ముజ్రం జంగ్ బ్రిడ్జ్ లేదా శివాజీ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు. మదీనా ఎక్స్ రోడ్ నుండి ఇంజన్ బోలి వరకు చార్మినార్ బస్ రిట్మెంట్ హిమాయత్పుర నాగుల్ చింతా అలియాబాద్ మీదుగా ప్రధాన రహదారి బోనాల ఊరేగింపు పూర్తయ్యే వరకు అన్ని రకాల వాహనాలను రాకపోకలు పూర్తిగా మూసివేయబడుతుందని కూడా ఇక్కడ అధికారులు చెప్పడం అనేది అయితే క్లుప్తంగా జరుగుతుంది. అంటే ఈ రూట్లన్నీ బిజీగా ఉన్నప్పటికీ కూడా అంటే రూట్ మ్యాప్ అంటే దర్శకులకు కావచ్చు, బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ చూడవచ్చిన పబ్లిక్ కావచ్చు, ఇవన్నీ ఈ రూట్లలో ఇట్లా పోతారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళకు పార్కింగ్ వసతి కూడా ఇక్కడ సందర్శకులకు పార్కింగ్ స్థలాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలియాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు శాలిబండ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న దేవి ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ పైన సిగ్నల్ లైన్లో లేదా ఆల్కా డిమిటర్ ఖాళీ స్థలాల్లో వాహనాలను పార్క్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ చెప్పడం అనేది అయితే జరిగింది. హలియా బోలి గౌలిపుర వైపు నుంచి వచ్చే భక్తులకు ఆర్యవైశ్య మందిరం సుధా థియేటర్ ఎదురుగా ఉండే అల్కా డిమిటర్ ఖాళీ స్థలాన్ని విడిపి స్కూల్ మైదానం లేదా మిత్ర స్పోర్ట్స్ క్లబ్లో పార్కింగ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పాత పిఎస్ ఛత్రినాక వైపు నుంచి వచ్చే భక్తులకు శ్రీ లక్ష్మీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో
లేదా దర్గా సమీపంలోని పూల్ బాగ్ చమాన్ గార్డెన్లో పార్క్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముసబాలి మీర్ చౌక్ వైపు నుంచి వచ్చే భక్తులకు చార్మినార్ బస్ రిమెట్నల్ పార్క్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఊరేగింపు వాహనాలు ఢిల్లీ గేట్ వద్ద సిగ్నల్ లైన్ పార్కింగ్లో చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా టీజీ మరియు ఏపీఆర్టీసీ బస్సులు చార్మినార్, పలక్నామా, నయాపూల్ వైపు అనుమతించబడవు అని పాత సిబిఎస్ అబ్దుల్గంజ్ దారుల్ షాప్ ఎక్స్ రోడ్డు చత్రినాక మరియు ఇంజన్ బౌలి వద్ద నిలిపివేయబడుతుంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపబడతాయని కూడా ఇక్కడ అధికారులు క్లుప్తంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఈ విధంగా అంటే రూటు ఏ విధంగా అంటే ఇప్పుడు జిల్లాల నుంచి వచ్చే బస్సులను అక్కడ ఏపీ నుంచే కావచ్చు, ఇక్కడ తెలంగాణ నుంచే కావచ్చు, సిబిఎస్కి వచ్చే బస్సులకు కూడా రూట్ అనేది చేంజ్ చేసినాము అని చెప్పేసి కూడా వాళ్ళు క్లుప్తంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది అధికారులను కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మాంకాళి బోనాలు అనేది కూడా చాలా గౌరవప్రదమైనవి కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు బోనాల పండుగ భారీ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ కాబట్టి అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా వీళ్ళు ఏర్పాటు చేసినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా అదే ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఎక్కడి నుంచి ఎటువైపు పోవాలి, పార్కింగ్లు ఎక్కడ ఏర్పాటు చేసిరు అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాము. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ నుంచి నిత్యం వచ్చే రూట్లు రాకుండా అంటే ఏదైతే పోలీసు వాళ్ళు ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు చెప్పారో ఆ నుంచే భక్తులు రావాల్సి వస్తుంది, సందర్శకులు రావాల్సి వస్తుంది. ఏదైనా పనుల మీద కావచ్చు, హాస్పిటళ్ళకి కావచ్చు, లేకుంటే వివిధ కారణాలతోటి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా ఈ రూట్లు అందరికీ అందే విధంగా అందరు చూసుకోవాలని చెప్పేసి కూడా ముందుగానే వాళ్ళు అక్కడ ఉండి ఎక్కడైతే ఏ జంక్షన్ దగ్గర అక్కడ ఉంటారో అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండి మళ్లించే ప్రయత్నం కూడా ఇక్కడ చేయడం అనేది అయితే జరుగుతుందని ఈరోజు చెప్పుకోవచ్చు. లాల్ దర్వాజా బోనాలు ఈరోజు లాస్ట్ కాబట్టి ఈరోజు మాత్రం భారీ ఎత్తున కూడా హైదరాబాద్ నగరానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా జిల్లాల నుంచి కూడా వచ్చే ఆస్కారం ఉంది అని కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం చెప్పినట్ల సమాచారం అయితే ఉంది. దర్బార్ మైసమ్మ బోనాల ఉత్సవాలు కూడా ఈ బోనాలలో ఒక ప్రధానమే. ఏనుగు ఊరేగింపు కూడా దీనికి ప్రధానంగా ఇక్కడ ఏనుగు ఊరేగింపు కూడా ఉంటుంది. ఇది సబ్జా నుండి నల్లపోచమ్మ ఆలయం కార్బన్ వరకు కూడా ఇక్కడ ఈ ఊరేగింపు అనేది ఉంటుంది. దీనికి కూడా ఈ ఊరేగింపుకు సంబంధించి ఇక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బందికి ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అనేది అయితే జరిగింది ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది. సో దీన్ని కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా ఒక భాగంగా వాళ్ళు తీసుకోవడం అనేది అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మళ్లింపు మార్గాలను కూడా మనము ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ దర్బార్ మైసమ్మ బోనాలకు సంబంధించి కూడా మనము మాట్లాడుకునే పరిస్థితి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పురాణపూల్ జంక్షన్ నుండి జియాగూడ రోడ్డు మీదుగా 2J బస్ స్టాప్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు మరియు 4 చక్రాల వాహనాలు పురాణపూల్ జంక్షన్ వద్దకు మళ్లిస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇక పురాణపూల్ నుండి వచ్చే టబ్బిపుర టీ జంక్షన్ మీదుగా దర్బార్ మైసమ్మ ఆలయం వైపు వెళ్ళే సాధారణ వాహనాలను మేస్కో కాలేజ్ వద్ద ది స్కూల్ మీదుగా జియాగూడ రోడ్డు వైపు మళ్లించారు. దర్బార్ మైసమ్మ ఆలయం వైపు వెళ్ళే వాహనాలను కపాచపుత్ర టీ జంక్షన్ వద్ద జిర్లా రోడ్డు వైపు మళ్లిస్తారు. యాదవ్ భవన్ నుండి కార్బన్ రోడ్ మీదుగా దర్బార్ మైసమ్మ ఆలయం వైపు వెళ్ళే వాహనాలను మురిగి చౌరస్తా తల్గడ్డ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. మొఘల్ కా నాలా నుండి దర్బార్ మైసమ్మ ఆలయం మీదుగా పురాణపూల్ జంక్షన్ వైపు వెళ్ళే వాహనాలను నెహ్రూ స్కూల్ వద్ద 2J బస్ స్టాప్ వైపు మళ్లిస్తున్నారు. మొగిల్ ఖానా నాలా నుండి జియాగూడ మీదుగా పురాణపూల్ వెళ్ళే ఆర్టీసీ బస్సులు మరియు 4 చక్రాల వాహనాలను 2J బస్ స్టాప్ వద్ద 100 ఫీట్ రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. ఆసిఫ్ నగర్ నుండి తపచ్పుత్ర టీ జంక్షన్ వైపు వెళ్ళే వాహనాలను ఏనుగు ఊరేగింపు హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్నప్పుడు రాయల్సీ హోటల్ జీరా రోడ్ వద్ద మళ్లిస్తారు. ఇక ఇక్కడ కూడా ఏదైతే ఈ రూట్లు ఉన్నాయో ఈ రూట్ల నుంచి కూడా రావద్దు అని చెప్పేసి కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి కూడా భక్తులకు కావచ్చు, సందర్శకులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ విన్నపం చేసుకోవడం అనేది అయితే జరుగుతున్నది. అంటే ఈరోజు ఇక్కడ కూడా భారీ ఎత్తున కూడా భక్తులు బోనాలు రావడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే గతంలో ఏదైతే బోనాలను ఎత్తుకొచ్చిన వాళ్ళకు సపరేట్గా ఒక లైన్ లేకుండా ఎంతో ఈ పబ్లిక్ లైన్లో పోవడము ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పేసి కూడా మనం సికింద్రాబాద్ బోనాలలో
మనం విన్న పరిస్థితే. సో మరి ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే బాగానే ఉన్నాయి, కానీ మరి లోపల ఏ విధంగా ఏర్పాట్లు చేసిరు అనేది కూడా ఇక్కడ అదొక భాగమే అని కూడా చెప్పుకోవచ్చు. మరి భక్తులు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. మరి ఏ విధంగా వాళ్ళకు ఇలాంటి ఆంక్షలు లేకుండా, అంటే అక్కడ భక్తులకు సపరేట్గా మొన్న మనం చూసిన వీల్ చైర్లో కూడా ఎంతోమంది వికలాంగులు వచ్చారు, కానీ వాళ్ళకు ప్రత్యేక లైన్ లేదు. అంటే వంగవైకల్యం ఉన్న వాళ్ళకి కూడా ఒక లైన్ లేకుండా పోయింది, బోనాలు ఉన్న వాళ్ళకు ఒక లైన్ లేకుండా పోయింది. అందరూ ఒకటే లైన్లో పోయే పరిస్థితి అయితే మొన్న మనం సికింద్రాబాద్ బోనాలలో అయితే స్పష్టంగా ఉజ్వాన్ మాంకాల దగ్గర అయితే మనకు కనిపించింది. కానీ ఈసారి అట్లా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు లాస్ట్ బోనం కాబట్టి, హైదరాబాద్ నగరంలో లాస్ట్ బోనాలు కాబట్టి ప్రధానంగా 4 ఏరియాలల్లో ఇప్పుడు లాల్ దర్వాజా పెద్దగా అవుతుంటే ఇక్కడ చిన్న చిన్నవి కూడా ఇంకా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు దర్బార్ మైసమ్మ బోనాలు కూడా ఇక్కడ జరగడం అనేది అయితే జరుగుతుంది. మళ్ళా మాంకాల ఆలయం బోనాలు కూడా ఇక్కడ ఉంటాయి. అంబర్పేట వద్ద కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా ఉంటాయి. అంటే అంబర్పేటలో కూడా ఈ మాంకాళ తల్లి ఆలయానికి కూడా చాలామంది ఆలయానికి కూడా భక్తులు బోనాలు తీసుకొని రావడం అనేది అయితే జరుగుతుంది. అక్కడ కూడా అంబర్పేట వద్ద కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అయితే చేపట్టడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉప్పల్ నుండి గట్కేసర్ మరియు ఎంజీబీఎస్ వైపు వెళ్ళే ఉప్పల్ నుండి చాదర్గట్టు మరియు ఎంజీబీఎస్ వైపు వెళ్ళే జిల్లా బస్సులను, సిటీ బస్సులను, భారీ వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను అంబర్పేట ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నారు. అంటే చాదర్ఘట్ నుండి మరియు ఎంజీబీఎస్ నుండి వచ్చే జిల్లా, సిటీ బస్సులను సిడిసిఎంలు మరియు భారీ వాహనాలను అంబర్పేట ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా రామంతపూర్ వైపు నుండి ఆలయానికి వచ్చే భక్తులకు అంబర్పేట ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఎడమ బైజన్ గుండా గాంధీ విగ్రహం వైపు వెళ్ళే ఎడమ మలుపు తీసుకొని ఎడమ నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంబర్పేట జిహెచ్ఎంసి మైదానంలో వాహనాలను పార్క్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రామంతపూర్ నుండి అలియా కేప్ లేదా రోడ్ నెంబర్ 6 వైపు వచ్చే సాధారణ వాహనాలను అంబర్పేట ఫ్లైఓవర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎడమ వైపే మళ్లించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్థలాల్ని వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందులు, అంటే భక్తులకు కావచ్చు, సందర్శకులకు కావచ్చు, ఇబ్బంది కలగకూడదనే ఇక్కడ ఈ ట్రాఫిక్ సిబ్బంది చేస్తున్నామని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇది అంతా పబ్లిక్, అంటే గతం నుంచి, అంటే ఒక 2 రోజుల ముందు నుంచే వాళ్ళకి ప్రచారం చేస్తే బాగుంటుండేనేమో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తెలియని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ రావడం అనేది అయితే జరుగుతుంది. బోనాల పండుగ లాస్ట్ రోజు అని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతరో వస్తుంటారు. వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే విధంగా మళ్ళీ తిలక్ నగర్ మరియు ఎన్సీసీ నుండి రామంతపూర్, ఉప్పల్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు కూడా రోడ్ నెంబర్ 6 జంక్షన్ వద్ద గోల్నాక వైపు మళ్లించి గోల్నాక చిల్లా వద్ద యూటర్న్ తీసుకొని అంబర్పేట ఫ్లైఓవర్ మీదగానే పంపిస్తారని కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇంకో విధంగా ఇక్కడ చూస్తే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చేసిరని చెప్పేసి కూడా ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ రద్దీగా ఉంటే ఉప్పల్ నుండి అంబర్పేట టీ జంక్షన్, అలీకైఫ్ వైపు వెళ్ళే వాహనాలను రాయల్ జ్యువెల్స్, కన్వర్స్, మల్లికార్జున నగర్, డిటిసి కాలనీ, సిండికేట్ బ్యాంకు, శివం రోడ్డు, తిలక్ నగర్ వైపు మళ్లిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్థలాలను గేట్ వద్ద రద్దీగా ఉంటే ఉప్పల్ వైపు వెళ్ళే వాహనాలకు అలీకైఫ్ వద్ద HMWSSB నాగోల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. నింబోలి అడ్డా నుండి ఉప్పల్ వైపు వెళ్ళే సాధారణ వాహనాలను గోల్నాక, జిందా, తిస్మాల్, అలీకైఫ్, సలాదాన్ గేట్, PCL, అంబర్పేట్ మరియు గాంధీ విగ్రహం వద్దగా మళ్లిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ మళ్లింపులు బాగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండొచ్చు అని కూడా మనం చెప్తున్నాము. ఇక్కడ కొంతమంది కూడా ఇక్కడ భక్తులు కూడా రావడం అనేది జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది బోనాల పండుగ ఎట్లుంది? మామూలు లేదన్న, ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మాకు దర్శనమే 9:30కి వస్తే
12 వరకు పట్టింది. చాలా దారుణంగా ఉన్నారు. జనాలు కూడా బాగున్నారు, భక్తులు కూడా ఏంది మరి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు కదా, మరి పోలీసుల వాదన ఏ విధంగా ఉంది ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం పర్వాలేదు చేస్తున్నారు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, అందరినీ జాగ్రత్తగా పంపిస్తున్నారు. వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. అంటే మరి పార్కింగ్ ఎక్కడెక్కడో చేసుకోవాల్సి వస్తుందండి. లేదు, మనం గుడి దగ్గర నుంచి చేసుకున్నాం, పార్కింగ్ కూడా బాగానే ఉన్నారు, అంతా బాగానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటా బాగానే చూసుకుంటా ఉన్నారు. లాస్ట్ రోజు కదా ఈ రోజు, ఎట్లుంది మరి? ఫుల్ క్రౌడ్ ఉన్నారన్న, ఫుల్గా. మాకు దేవుడి వల్ల ఎట్లా దర్శనం మాకు జాగ్రత్తగా అయిపోయింది. ఎంత పట్టింది టైం? ఎంత పట్టిందన్న 2.5 hours దాకా పట్టింది మాకు కూడా. అవునా? ఎట్లుంది మరి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి అన్న, బాగా చేశారా? సూపర్. ఏంది మరి బోనాలు తీసుకుపోయారా మరి, లేకుంటే ఓన్లీ దర్శనానికి పోయారా? అంటే మామూలుగా ఓన్లీ దర్శనానికి వెళ్ళాం, దర్శనం చేసుకుందామని వెళ్ళాం. బోనాలు ఏం తీసుకోలేదు. బోనాలు ఏం తీసుకుపోలేరా? క్రౌడ్ ఎట్లుంది? క్రౌడ్ బాగానే ఉందన్న, బాగుంది ఫుల్. మరి శాంతి భద్రత విషయం ఎట్లా ఉంది? ఏర్పాట్లు కావచ్చు బాగానే చేశారన్న, బాగా చేశారు ఏర్పాట్లు అవన్నీ బాగా చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయవాడ అన్న. విజయవాడ నుంచి వచ్చారా? ఓకే, చూడడానికి. ఓకే, రైట్. ఇది భక్తులు చెప్తున్న మాటలు. అంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం అనేది అయితే జరిగింది ఇప్పటి వరకు అని చెప్పేసి అని వాళ్ళు క్లుప్తంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ నుంచి కానీ బాగా ట్రాఫిక్ అయితే ఇబ్బందులు తప్పడం లేదు, ఎందుకంటే రద్దీ చాలా వరకు ఉన్నారు. అంటే భక్తుల అదనంగా గతం కంటే ఇప్పుడు ఎక్కువ పెరగడంతో కొంచెము ఆ దర్శనానికి అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ చిలకలగూడలో కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అయితే ఉన్నాయి. అంటే శ్రీ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాలు ఉంటాయి ఇక్కడ కూడా చిలకలగూడలో కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ ఈ బోనాల పండుగను ఈ హైదరాబాద్ నగరవాసులు నిర్వహించడం అనేది అయితే గెటర్కి సంబంధించి ప్రజలు మాత్రం ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ నిర్వహించడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ ట్రాఫిక్ మళ్లింపు ఇక్కడ కూడా చేయడం అనేది అయితే జరిగింది చిలకలగూడలో. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే సీతాఫల్ నుండి జంక్షన్ నుండి చిలకలగూడ ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలను నమలగుండ వారాసిగూడ ఎక్స్ రోడ్డు, సీతాఫల్ మండి టీ జంక్షన్, ఓయూ సిటీ రోడ్డు, తార్నాక ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు, ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న మాటలు ఇవి. అంటే ఇక్కడ వాస్తవానికి కూడా ఈ విధంగానే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్గడ్డ బాయి మరియు సికింద్రాబాద్ నుంచి చిలకలగూడ ఎక్స్ రోడ్ మీదుగా సీతాఫల్ మండి వైపు వెళ్ళే వాహనాలను పద్మారావు నగర్ టీ జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు. సో ప్రయాణికులకు విజ్ఞప్తి, విధానాల వాహనదారులకు కూడా తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అని చెప్పేసి కూడా ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది చెప్పడం అనేది అయితే జరిగిందని చెప్పచ్చు. ప్రధానంగా ఈ 4 చోట్ల మనం చూసినట్లయితే ఇక్కడ అంబర్పేట కావచ్చు, లేకుంటే ఇక్కడ లాల్ దర్వాజా కావచ్చు, ఇక్కడ చిలకలగూడ కావచ్చు, ఇక్కడ ఈ 4 చోట్ల దర్బార్ కావచ్చు. అంటే ఈ 4 చోట్ల కూడా ఈరోజు హైదరాబాద్లో బోనాలు కాబట్టి ఈరోజు ఈ ప్రధాన ఆలయాలలో మాత్రము రద్దీ విపరీతంగా ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడంటే ఇప్పుడు ఏ టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ వైపే ఇక్కడ ట్రాఫిక్ను మళ్లింపు దశలుగా పెట్టడం అనేది జరిగింది. కానీ ముందుగాల ఇలాంటి అవగాహన వాళ్ళకి చేస్తుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంతమంది మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంచెం దర్శనం విషయంలో మాత్రము అంటే భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పేసి, లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాహనదారులకైతే ముందే ఇంకా ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకుంటే ఇంకా బాగుంటుండేనేమో. అంటే అలాంటి అవగాహన లేకుండా ఇప్పుడు చెప్పారు. విజయవాడ నుంచి వచ్చినామని చెప్తున్నారు. అంటే తెలంగాణ నుంచి కూడా, పలు జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈ బోనాల పండుగ రావడం అనేది అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఇక్కడ మనకున్న అప్డేట్స్ ఈ ట్రాఫిక్ సంబంధించినవి. ఇక ఆలయాలు దాదాపుగా మార్నింగ్ నుంచే స్టార్ట్ కావడం అనేది అయితే జరిగింది. సాయంత్రం వరకు కూడా ఇక్కడ బోనాల ఊరేగింపు ఉండడం అనేది అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు.